సాయిరామ్ శంకర్ గారు వీరికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. వీరి యాక్టింగ్కి ఆ హైపర్ యాక్టివ్నెస్కి 143 నుండి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సాయిరామ్ శంకర్ గారు 1000 సినిమాతో 15th మార్చ్కి మన ముందుకు రాబోతున్నారు. సో సాయిరామ్ శంకర్ గారితో నేను ఉన్నాను ఇవాళ. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఫ్యాన్స్ అందరికి మళ్ళీ 1000 లేదండి, అవును, చాలా చాలా రోజులైంది. అవును, మీరు నేను కలిసి కూడా చాలా ఇయర్స్ అయింది. అవును, ఫస్ట్ ఇంటర్వ్యూ 2017, తర్వాత మళ్ళీ ఇప్పుడే. అవును, నాకు బాగా గుర్తుండి. అప్పుడు కూడా ఐటీఎంలో చాలా మంది యాంకర్స్ ఉన్నారు. మీరు అడిగారంట హర్షిని ఇంటర్వ్యూ చేస్తారు అంటే యు ఆర్ ద ఫస్ట్ వన్ అనమాట. అలా స్పెసిఫిక్ గా అడిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓ నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనిపించింది ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అది ఫస్ట్ టైం అలా అడగడం అంటే ఐ ఫెల్ట్ లైక్ అంటే ఓకే నేను ఏదైనా నా వర్క్ బాగా చేస్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనమాట ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా యాంకర్ని బట్టే బేస్ ఉంటుంది చాలా వరకు కదండి. సో మీరు అడిగే క్వశ్చన్స్ వల్ల నాకు తెలిసి ప్రమోట్ అవుతుంది బాగా. ఇండస్ట్రీలో నార్మల్గా 1 year 2 years ఉంటేనే చాలా మంది కామెంట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే కామెంట్ చేస్తారు ఇండస్ట్రీలో లేదా, ఇక్కడ గాసిప్లు లేదా, ఇక్కడ చీటింగ్ ఎక్కువ ఉంటుంది, మనుషులు గర్వం ఎక్కువ అని వాళ్ళు ఉంటేనే దాని గురించి కామెంట్ చేసేవాళ్ళు. మీరు ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నారు, అసలు మార్పు లేదు, అసలు యాటిట్యూడ్లో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, ఎలా మెయింటైన్ చేయగలరు? నిజంగా మెయింటైన్ చేయాలి. అంటే కొన్ని మనకి అంటే చిన్నప్పటి నుంచి నేర్పుతారు, అదొకటి అమ్మ నాన్న బట్టి, లేకపోతే మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. సో 2 అలవాటు చేసుకున్నాను. అంటే బేసిక్గా అలవాటు చేసుకున్నాను కొన్ని. సో మన నేచర్ ఉండొచ్చు, కాకపోతే కొన్ని అలవాటు చేసుకోవాలి. 2 ఉన్నాయి నా దాంట్లో. అందుకే అంటే ఇంకొకటి అండి, ఇండస్ట్రీలో కదా ఎక్కడ కూడా చిన్న యాటిట్యూడ్ ఎప్పుడు ఫస్ట్ అదే నెంబర్ 1 ఏంటంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సెకండ్ థింగ్, ఫస్ట్ మాత్రం యాటిట్యూడ్. బట్ టాలెంట్ వల్ల మనకి ఆఫర్స్ వస్తాయి, బట్ యాటిట్యూడ్ వల్ల ఇంకా రావు. సో టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయరు, యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ కరెక్ట్ లేకపోతే. అది ఎక్కడైనా సరే 143 తర్వాత టాప్ హీరోగా ఉన్నారు. అంటే మీ యాక్టింగ్ నుంచి చాలా మంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యారు. అండ్ అప్పటికి మీ ఫ్యామిలీ నుండి మీ బ్రదర్ ఉన్నారు. అందరు ఇద్దరు పీక్లో ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కడా ఇది లేదా, ఇప్పుడు మన చేతిలో ఉంది ఆల్మోస్ట్ అంతా, మనం చేయొచ్చు ఏదనుకుంటే. నెక్స్ట్ సినిమాలు కావాలంటే నా చేతిలోనే ఉంటాయి, మా అన్నే డైరెక్టర్. ఇక్కడ డిస్టర్బ్ చేయలేదా మీ యాటిట్యూడ్ని? లేదండి. అంటే ఇంకోటి, అన్నయ్యనే అలా ఉండడు బేసిక్గా. అన్నయ్య బిహేవియర్లో కూడా ఎప్పుడు నీట్గా ఉంటారు. ఆయన అలా లేనప్పుడు మనం ఎందుకు అలా ఉంటాం? ఓకే. అంటే మా ఫ్యామిలీ కొంచెం అలానే ఉంటుందండి, చిన్నప్పటి నుంచి అలా నేర్పుంటారు బహుశా. మరి లగ్జరీస్ చూసి సక్సెస్ చూసి నాకెందుకో ఏదో ఒక సాధించిన ఫీలింగ్లో నుంచి వచ్చి కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేదా? రాలేదండి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా నా గురించి నేను కొంచెం అంటే అనలైజ్ చేసుకుంటాను. అది నాకు తెలుసు. సో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏంటి అన్నది దాన్ని బట్టే కదా మనకు తెలుస్తూ ఉంటుంది. సో నేను మోస్ట్లీ నా గురించి నాకు బాగా తెలుసండి. సో అందుకే దానికి యాటిట్యూడ్లో లేకపోతే బిహేవియర్లో అలాంటివి నన్ను, అంటే మీరు అన్నారు కదా, నాకెందుకు అవి రాలే.